సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను అల్లు అర్జున్ గారు, పవన్ కళ్యాణ్ గారికి షాక్ ఇచ్చిన ఒక విషయాన్ని మీకు చెప్పబోతా ఉన్నానన్నమాట. అదేంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ కొంచెం జ్వరంగా ఉందని, తర్వాత ఇప్పుడు సడెన్‌గా నడుము నొప్పొచ్చిందని, ఆయన హాస్పిటల్‌లో జాయిన్ అయ్యారని చెప్పి మనందరికీ తెలిసిన విషయమే. అయితే అల్లు అర్జున్ గారు అసలు ఎవ్వరికీ చెప్పకుండా ప్రయర్ ఇంటిమేషన్ గూడా లేకుండా డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి హాస్పిటల్‌కెళ్ళి ఆయన్ని పరామర్శించి, ఆయన గురించి అన్ని విషయాలు తెలుసుకొని, ఆయన ఆరోగ్యం త్వరగా బాగుపడాలని వైద్యులతో కూడా మాట్లాడి సరైన ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పి ఆయన తరపున గట్టిగా చెప్పారంట. అలాగే పవన్ కళ్యాణ్ గారిని గూడా పక్కన కూర్చొని మరి ఓదార్చారంట. "మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు త్వరలోనే మామూలు మనిషి అయిపోయి మళ్ళీ నార్మల్‌గా మా దగ్గరికొచ్చేస్తారు. మాతో పాటు ప్రజలందరికి గూడా ఎంతో సేవ చేస్తారని" జెప్పి చాలా బాగా మాట్లాడారంట. అదంతా చూసి పవన్ కళ్యాణ్ గారు సిగ్గుపడ్డారంట. "అయ్యో! నేను మొన్న 'పుష్ప 2'కి సంబంధించి అల్లు అర్జున్‌ని విమర్శించానే అనవసరంగా. ఎంత తప్పుగా అర్థం చేసుకున్నాను నేను" అని జెప్పి పవన్ కళ్యాణ్ గారు గూడా కొంచెం విచారణ వ్యక్తం చేశారంట. కానీ మన అల్లు అర్జున్ గారు తీసుకున్న ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది చాలా బావుంది. ఆయనే స్వయంగా ఎళ్లి కలవడం గాని, ఆయనే ఆయనే పవన్ కళ్యాణ్ గారిని చూసి అంతా మాట్లాడడం అనేది ఒక మంచి విషయంగా చెప్పుకోవచ్చు. నిజంగా అల్లు అర్జున్ గారనే ఆయన చాలా గొప్పాయన. ఇంతకుముందు గూడా అల్లు అరవింద్ గారు ఈ సినిమాల విషయంలో గూడా పవన్ కళ్యాణ్ గారిని చాలా ప్రోత్సహించారు. చాలా మంచి మంచి సినిమాలు తీసి ఎంతో మంచిగా ఆయన నిలబెట్టారనమాట. ఆ విధంగా గూడా పవన్ కళ్యాణ్ గారికి అల్లు ఫ్యామిలీ చాలా మంచి చేసింది. నిజంగా ఇప్పుడు గూడా అల్లు అర్జున్ గారు ఎన్ని పొరపచ్చాలొచ్చినా సరే అన్నీ పక్కన పెట్టి ఎళ్లి పవన్ కళ్యాణ్ గారిని పరామర్శించడం అంటే చాలా, చాలా చాలా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు. నిజంగా అల్లు అర్జున్ గారి మంచి మనసుకి మనందరం గూడా ఎప్పుడూ రుణపడి ఉండాలనమాట. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది మనకందరికీ తెలిసిన విషయమే. ఆయన త్వరగా కోలుకోవాలి. అసలు కోలుకుంటారు. అసలు ఖచ్చితంగా కోలుకుంటారు. తొందరగానే వచ్చేస్తారు మళ్ళీ నార్మల్‌గా. ఆయన పనులన్నీ నిర్వర్తిస్తారని జెప్పి మనం కోరుకుందాం.